హాయ్ వెల్కమ్ టు హలో ఎన్ఆర్ఐ. ఈరోజు హలో ఎన్ఆర్ఐలో గెస్ట్ ఎవరు అనుకుంటున్నారు కదా? ఎస్, ఒక ఐడియా జీవితాన్ని నిజంగానే మార్చేస్తుందా? ఒక గాల్లో పుట్టిన ఐడియాకు ఊపిరిపోయడం అంత సాధ్యమేనా? అసలు అనతి కాలంలోనే టాప్ ర్యాంకింగ్ పొజిషన్ అనేది సాధించడం అసలు సాధ్యమేనా? అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంతోనే ఒక కళ అనేది నిజమవుతుంది. అలా మాట్లాడుకుంటే విదేశాల్లో తెలుగు వాళ్లకు టీవీ ప్రసారాలు అందించాలనే డ్రీమ్ ప్రాజెక్ట్ను నిజం చేస్తూ మన ముందుకు తెచ్చారు ఎఫ్టీవీ CEO ఉదయనందన్ రెడ్డి గారు. యాక్చువల్లీ ఉదయనందన్ రెడ్డి గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. అసలు ఎఫ్టీవీ కళ అనేది ఎలా నిజమైంది, ఆలోచన వారికి ఎలా వచ్చిందో వారి మాటల్లోనే విందాం. హలో అండి. నమస్కారం కాంతి గారు, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ యాక్చువల్లీ నేనేమో టెలికాంలో పనిచేసేవాడిని ఇంతకుముందు. నాటెల్ అనే కంపెనీలో పనిచేస్తూ ఒక 50 దేశాలు తిరుగుతూ అంటే ఆస్ట్రేలియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, దెన్ ఐ వెంట్ టు US. సో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో అక్కడ వెళ్ళినప్పుడు 50%, 45% మంది ఇండియన్స్, థర్డ్ జనరేషన్ వాళ్ళు ఉండేవారు అన్నట్టు. సో వారు అక్కడ చూసి ఇంకా ఇండియన్ కాంటెంట్ వాళ్ళకి రాకపోవటము, నేను టెక్నాలజీలో ఉండటం వలన ఒక ఇంటర్నెట్ ద్వారా అక్కడ ఒక 3G నెట్వర్క్ ఇంప్లిమెంట్ చేసినాం అన్నట్టు. ఇంప్లిమెంట్ చేసి మొబైల్ టీవీ 2005లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు అప్పుడు ఐడియా వచ్చింది, అరే ఇంతమంది భారతీయులు ఎక్కడెక్కడో ఎన్నో దేశాల్లో, అంటే అట్లీస్ట్ యూఎస్లో 1, 2, 3 ఛానల్ వచ్చేది అప్పుడు. బట్ ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఫీజీ ఇటువంటి కంట్రీస్లో లిటరలీ ఏం ఛానల్స్ లేకుండా వాళ్ళు బాలీవుడ్ అంటే చాలా ఇష్టం పడి అప్పుడప్పుడు రేడియో ఛానల్స్ వచ్చేటి అన్నట్టు. అలానే టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్, వైర్లెస్ ఇంటర్నెట్ ఎక్స్పీరియన్స్ ఉండటం ద్వారా ఒక ఐడియా వచ్చింది, అరే మన భారతీయులు ప్రపంచంలో ఎక్కడున్నా వారికి టీవీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. అంతకుముందు నాటెల్లో ఎక్స్పర్ట్గా ఉండేవన్నారు ట్రినిడాడ్ అండ్ టొబాగో. దట్ వాజ్ మై లాస్ట్ జాబ్. ఓకే, సో ఒక ఐడియా నిజంగానే జీవితాన్ని మార్చేసింది అంటారు? అబ్సల్యూట్లీ. నేను ఫస్ట్ అంటే ఇట్ వాజ్ లైక్ వెరీ గుడ్ జాబ్. వదిలి ఇలా ఇంటర్నెట్ ద్వారా టీవీ, లైవ్ టీవీ ఇవ్వటం అనేది ఆ టైంలో 2006లో ఒకటే ఒక కంపెనీ ఉండేది, జంప్ టీవీ అని, కెనడా నుంచి. విత్ ఓన్లీ 2 కంపెనీస్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ నాటెల్. అండ్ ఆ విజన్తోని ఎక్కడున్నా కానీ ఇంటర్నెట్ ద్వారా టీవీ చూసేట ఎనీ టైమ్ ఎనీవేర్. అది 2006-2007 విజన్తో స్టార్ట్ చేశాను. ఇవాళ ప్రపంచంలోనే వీఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఓవర్ ది టెక్నాలజీని OTT అంటారు, ఓవర్ ద టాప్, ఓవర్ ఇంటర్నెట్ వీడియో. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు విజన్ ఎలా ఉందో కానీ ఇవాళ 2015లో యూఎస్లో కానీ ఎక్కడైనా కానీ ఓవర్ ఇంటర్నెట్ ఈజ్ బికమింగ్ ద మెయిన్ స్ట్రీమ్ టెక్నాలజీ అన్నట్టు. ఫ్యూచర్ ఆఫ్ ద టీవీ ఈజ్ ఆన్ దీస్ ఓవర్ ద టాప్. అండ్ టుడే మేము ఇప్పుడు సౌత్ ఏషియన్ అంటే ఇండియన్స్ అవుట్ సైడ్ ఇండియాలో వీఆర్ నెంబర్ 1 ఫర్ పే టీవీ సబ్స్క్రిప్షన్. మోర్ దెన్ 13 లాంగ్వేజెస్లో ఇస్తూ 200+ ఛానల్స్. అంటే ఇప్పుడు యూఎస్లో, సో ట్రినిడాడ్లో ఈ ఐడియా వచ్చింది. కానీ యూఎస్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేశారంటే అప్పటికే యూఎస్లో బ్రాడ్బ్యాండ్ బాగుండేది, అన్లిమిటెడ్ డేటా ప్లాన్స్. అదే ట్రినిడాడ్ ఇంకా డెవలప్ కాలేదు అప్పటికి. ఇండియా కూడా వెరీ GPRS అట్లా ఉండేది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అప్పుడు యూఎస్లో స్టార్ట్ చేసి, సో మన తెలుగు వాళ్ళకి అప్పుడు ఛానల్స్ చూడాలంటే 2-3 ఛానల్స్కి యూనో అంతే. ఐ మీన్ తెలుగులో 3-4 ఛానల్స్, హిందీలో 3-4 ఛానల్స్, అలా $60-70 పే చేస్తూ మేము వచ్చి తెలుగుతో స్టార్ట్ చేశాం. ఎందుకంటే మేము హైదరాబాద్లో కంపెనీ స్టార్ట్ చేశాం. తెలుగు ఛానల్స్ వాళ్ళు చాలా కోఆపరేటివ్ ఉండే. వి స్టార్టెడ్ విత్ మా టీవీ, TV9. అలా చేస్తూ 20 ఛానల్స్ పబ్లిక్ ఇంటర్నెట్ ద్వారా అమెరికాలో తెలుగు వారికి ఇచ్చి కాస్ట్ కూడా తగ్గించి మళ్ళీ క్యాచప్, అంటే మీరు మిస్ అయితే ప్రోగ్రామ్స్ వెళ్ళి వాపస్ చూసుకునేటట్టు ఇలా ఫస్ట్ టైం వి డెలివర్డ్. తెలుగు వారి యొక్క చాలా సహకారం ఉండే మాకు అమెరికాలో. వారి యొక్క కస్టమర్ సపోర్ట్ తోటి, మాకు ఉన్న సబ్స్క్రిప్షన్స్ తోటి అలా స్కేల్ అయ్యాం. మిగతా లాంగ్వేజెస్లో ఇంప్లిమెంట్ చేశాము, మరాఠీ, బెంగాలీ, కన్నడ, హిందీ. నౌ వి ఆల్సో ఎక్స్పాండెడ్ టు అదర్ లాంగ్వేజెస్. ఓకే, ఫైన్ సార్. యాక్చువల్లీ ఇప్పుడున్న పొజిషన్ తీసుకుంటే సో హ్యాపీ. స్టార్టింగ్ పొజిషన్ అంటే మీరు లాస్ట్ జాబ్ ఎప్పుడైతే లెఫ్ట్ చేశారో మీరు ఇప్పుడే చెప్పారు. సో దానికి ఎఫ్టీవీ లాంచ్ చేయాలని ఒక థాట్కి మధ్యలో ఉన్నటువంటి రిస్క్ కంపల్సరీ ఎవరైనా సరే బాగా ఎక్కువ ఫేస్ చేసే పీరియడ్ అదే ఉంటుంది, రిస్క్ అనేది. సో అప్పుడు ఎలాంటి స్టేజ్లో ఉన్నారు? ఇట్స్ ఏ అంటే ఈ ఐడియాతో వచ్చాము కానీ
ఫస్ట్లో I used to get $250,000-300,000 వదిలేసి ఓకే. ఒక రిస్క్ తీసుకొని బయటకు వచ్చినప్పుడు యాక్చువల్ అప్పటి వరకు మీరు ఏదైతే ఎర్న్ చేశారో దాచుకున్నారో అదంతా కూడా రిస్క్ చేస్తూ పెట్టారు అని విన్నాం. సో నాట్ ఓన్లీ నేను నా సేవింగ్స్ పెట్టాను. Okay. 401k అంటే రిటైర్మెంట్ ఫండ్స్ అంటారు. Okay, ఐ పుల్డ్ ఆఫ్ మై 401k. ఓకే. ఐ పుట్ హోమ్ ఈక్విటీ. ఓకే. నాకున్న ప్లాట్స్ అమ్మేశాం హైదరాబాద్లో, అపార్ట్మెంట్ అమ్మేశాం. సో ఐ పుట్ ఆల్ మై థింగ్స్ ఇన్ టు దిస్. ఓకే. ఐ బిలీవ్డ్ ఇన్ దిస్ కాన్సెప్ట్ అన్నట్టు. Okay. సో దట్ ఇట్ విల్ బట్ ఒక 2010 వరకు నేనే నా మనీతోనే వి మూవ్డ్ ఆన్. ఓకే. ఏంటి సార్ అంత ధైర్యం ఏంటి అసలు? అంటే ధైర్యం అంటే నేను ఒకటి ఏంటంటే టెక్నాలజీలో ఆల్ మై లైఫ్ నాటెల్ అనే టెలికమ్యూనికేషన్ ఇప్పుడు మీరు వైర్లెస్ నెట్వర్క్స్ ఉన్నాయి కదా, ఆ టెక్నాలజీ కాన్ఫిడెన్స్ ఉండేది. ఇంటర్నెట్ గ్రోత్ పెరుగుతుండే కదా. ప్లస్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఈ పెద్ద గ్యాప్ ఉంది. ఈ ఐడియా అంటే ఎంతోమంది భారతీయులు ఎక్కడెక్కడో ఉన్నా కానీ వారు ఇంటర్నెట్ టీవీ చూడలేక కట్టేందుకు తయారున్నారు, కానీ టీవీ రాకపోవడం వలన ఈ ఐడియా మీద నమ్మకంతో ఆ రిస్క్ తీసుకొని వెళ్ళాం, ముందుకెళ్ళాం. ఓకే. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ తీసుకుంటే అసలు సక్సెస్ రేట్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్? అనుకున్న గోల్ రీచ్ అవుతున్నానో ఐఎమ్ హ్యాపీ అనిపించిన ఇన్సిడెంట్? యాక్చువల్లీ 2010లో స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ స్మార్ట్ టీవీస్ రావటము, iOS ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చిన అప్పటి నుంచి సబ్స్క్రిప్షన్స్ కొంచెం స్టార్ట్ అయ్యాయి. ఓకే. 2013 is I think is a better కొంచెం we were little more relieved అన్నట్టు. ఓకే. Oh, it a very long struggle, it's a lot of hard work. ఓకే. And yeah, day and nights sacrifices, so but now I'm very happy ఎందుకంటే we're in a position as an entrepreneur, we've reached to number 1 position the South Asian expat community lo, and entire world is going to this. అంటే యుఎస్లో అయితే ప్రతి ఒక్క మీడియా కంపెనీ వాంటెడ్ టు గో ఓవర్ ద టాప్. సో ఈ టెక్నాలజీ హ్యాస్ బికమ్ ద ఫ్యూచర్. Okay. So as a FTV as a company is very well positioned today. Yes. So అదొక అడ్వాంటేజ్ అన్నట్టు. Okay. So I'm very happy for that. యా. ఓకే. ఒక ఏరియా నుంచి తీసుకుంటేనే కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. మీరు హోల్ వరల్డ్తోనే పోటీ పడుతున్నారు. Yeah. సో ఎటువంటి కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నారు? సో ఫస్ట్ ఇప్పుడు యూఎస్లో ఐ థింక్ ఇప్పుడు మీ ఛానల్ అందరు కంటెంట్ పార్ట్నర్స్ అందరికీ యూఎస్లో బిగ్గెస్ట్ నెట్వర్క్ ఇస్ డిష్ నెట్వర్క్. ఓకే. $13 billion కంపెనీ. ఓ. సో మేము ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు తెలుగు ఛానల్స్ లాంచ్ చేసినప్పుడు వి గాట్ లాట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. సో roku అనే బాక్స్లో నేను ఫస్ట్ ఫౌండర్ వాజ్ యాంథనీ వుడ్ అని, అతని దగ్గరికి వెళ్ళి మీరు ఈ ఎఫ్టీవీ యాప్ పెట్టండి, వై ఓన్లీ నెట్ఫ్లిక్స్ అండ్ సో వారు మనల్ని రోకులకి వెళ్ళి కూడా బయటికి వెళ్ళిపోయారు మేము యాప్. అంటే ఆఫ్టర్ బిల్డింగ్ సబ్స్క్రిప్షన్స్ ఆల్సో వీ గాట్ అవుట్, వీ బీన్ బిజినెస్ రీజన్స్ వల్ల వాళ్ళ పార్ట్నర్షిప్స్ వల్ల కూడా బయటికి వెళ్ళినాక కూడా వి ఫాట్ అండ్ కాంపిటీషన్ ఈజ్ ఆల్వేస్ హెల్తీ. ఓకే. ఎందుకంటే తెలుగు ఒక్కటే కాదు కదా, వీ వాంట్ టు గో గ్లోబల్లీ. సో తెలుగులో ఉన్న కాంపిటీషన్ ఆ యుఎస్లో ఉన్న కాంపిటీషన్ని తట్టుకొని ఇవాళ ఈ దాకా వచ్చింది. అది చాలా ఐ ఫీల్ ఇట్ as a positive, because the more harder, the better the competition, you become better product. Okay. And it is very good actually. And now not only in Telugu, we have launched Indian languages, Pakistani, Bangladeshi. Now we launched in India last 2 weeks back. 14th ki, Okay. సో రైట్. అంటే కాంపిటీషన్ అంటే కంపల్సరీ మనకి కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ దిస్ కాంపిటీషన్ ఫీల్డ్లో ఈ వరల్డ్లో తీసుకుంటే ఇలాంటప్పుడు ఫేస్ చేసినప్పుడు ఎందుకు వచ్చాం, వై వి స్టెప్, కొంచెం రాంగ్ స్టెప్ వేసాం అన్ని అనిపించిన రోజు ఏదైనా అనిపించింది? తప్పక చాలా. ఎందుకంటే ఒకటేసారి 50% సబ్స్క్రైబర్స్, ఓకే, 40% సబ్స్క్రైబర్స్ మీ బాక్స్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే యూఆర్ బీన్ రిమూవ్డ్. సో ఇట్ వాజ్ లాట్ ఆఫ్, అంటే ఎంత కష్టపడి ఆ సబ్స్క్రైబర్ బిల్డ్ చేసి ఇలా వెళ్ళిపోవటం 2-3 days వాజ్ వెరీ బ్యాడ్ టైం అన్నట్టు. ఎలా తట్టుకుంటాం అని. బట్ దాన్ని మళ్ళీ ఒక ప్లాన్ చేసుకొని ఓకే దిస్ గుడ్ పాజిటివ్గా ఆలోచించి ఓకే ఇవాళ తెలుగు ఈ కాంపిటీషన్ తట్టుకుంటే రేపు ఎన్నో దేశాల్లో వెళ్ళొచ్చని. అలా roku తర్వాత మేము ఏం చేసామంటే అన్ని డివైస్లో ఇంటిగ్రేట్ చేసాం, శాంసంగ్, సోనీ, ఎల్జీ, పానాసోనిక్. సో అదొక అడ్వాంటేజ్ అయిపోయింది ఇవాళ. ఆ ఇష్యూ అవ్వటం వలన our app is integrated into all devices. Okay. So it is good for so there is no dependency. Yeah. ఓకే అండి, మనకి ఫస్ట్ కాలర్ నరేష్ గారు కాల్ చేస్తున్నారండి. నరేష్ గారు మాట్లాడండి. ఉదయనందన్ రెడ్డి గారు ఉన్నారు స్టూడియోలో.
హలో. నరేష్ గారు మాట్లాడండి. ఉదయ్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నరేష్ గారు గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యూ? బాగున్నారా? ఫైన్ అండి, థ్యాంక్ యూ. చెప్పండి నరేష్ గారు, మాట్లాడండి. హలో. హలో, చెప్పండి నరేష్ గారు. అదే అంటే ఎన్ఆర్ఐ వెళ్ళాలనుకుంటే ఎలా ఉంటుందండి? సారీ చెప్పండి. ఓకే, లైన్ కట్ అయిందండి. ఓకే, దాన్ని అసలు ఫస్ట్ మీ చైల్డ్హుడ్ నుంచి తెలుసుకోవాలండి. ఫస్ట్ మీ బాల్యం కావచ్చు, హౌ ద స్కూల్ డేస్ వెంట్, ఎవ్రీథింగ్. సో నేను స్కూలింగ్ అంతా వరంగల్లో చేశాను. అండ్ వరంగల్లో సెయింట్ పాల్ స్కూల్ అప్ టు 10th, ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. అండ్ నేను ఢిల్లీకి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యామని ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో జాయిన్ అయినాను. దాని తర్వాత ఐ గాట్ ఇన్ టు సీమెన్స్ అనే క్యాంపస్ ఇంటర్వ్యూలో వచ్చింది యాక్చువల్లీ. ఓకే అండి. నెక్స్ట్ గోపిరెడ్డి గారు అట్లాంటి నుంచి కాల్ చేస్తున్నారండి. గోపిరెడ్డి గారు మాట్లాడండి. ఉదయనందన్ రెడ్డి గారు నా స్టూడియోలో. నమస్కారం అండి ఉదయ్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం గోపిరెడ్డి గారు, బాగున్నారా? బాగున్నాను సార్. అట్లాంటి ఎలా ఉందండి? చాలా వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ లాగా ఉంది సార్. చాలా మీరు అద్భుతాలు చేశారు యూఎస్ తో చెప్పాలంటే. నాకు ఇండియాలో కూడా మీరు చేస్తున్నారని విన్నాను నేను, ఎఫ్టీవీ సంబంధించి. అంటే మీది ప్లాన్ ఏముంది సార్? అంటే వేరే ఇండియాలో కూడా మీది లాగే అంటే డెవలప్ చేయాలనుకుంటున్నా, సేమ్ అమెరికాలో లాగే. యా సో చాలా మంది క్వశ్చన్ అడుగుతారు ఏంటంటే, మీరు ఇండియాలో ఎందుకు స్టార్ట్ చేయలేదు, యుఎస్లో ఎందుకు స్టార్ట్ చేశారని. యుఎస్లో మొదలు స్టార్ట్ చేసినప్పుడు బ్రాడ్బ్యాండ్, అన్లిమిటెడ్ డేటా ప్లాన్స్, వైర్లెస్ 4G ఇవన్నీ ఉండటం వలన మొదలు యుఎస్లో స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఇండియాలో ఏంటంటే 4G నెట్వర్క్ రావటము, బ్రాడ్బ్యాండ్ పెనట్రేషన్ పెరగటము, దానివల్ల ఇప్పుడు ఇంటర్నెట్లో మన యావరేజ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిటీ ఇస్ 27 ఈజ్ ద మీడియన్ ఏజ్ గ్రూప్. సో ఈ యంగ్స్టర్స్ బిలో 25 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 65% ఆఫ్ ద యంగ్స్టర్స్. యంగ్స్టర్స్ టుడే ఆర్ వాచింగ్ ఆన్ మొబైల్స్. అండ్ మొబైల్స్ ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ ఆర్ గోయింగ్ టు బి అరౌండ్ 450 million. Almost 450 million phones going to be smartphones in 4-5 years. And almost 350 million broadband connections. So ఇంత పెద్ద ఇండియా మార్కెట్ని మేము కూడా ఎఫ్టీవీ ఇవాళ లాంచ్ చేసి ఎనీ ఇంటర్నెట్ ద్వారా అమెరికాలో మీరు ఎలా క్యాచప్ చూస్తున్నారో అటువంటి ఫీచర్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేసి ఈ యంగ్స్టర్స్కి వచ్చేటట్టు వీఆర్ డెలివరింగ్ దాట్. ఓకే, ఫైన్ సార్. నెక్స్ట్ కాలర్ రవికుమార్ గారు కాల్ చేస్తున్నారండి. రవికుమార్ గారు చెప్పండి, మాట్లాడండి. ఉదయనందన్ రెడ్డి గారు నా స్టూడియోలో, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం రవి గారు, హౌ ఆర్ యూ? బాగున్నారా? ఫైన్ సార్. హలో రవి గారు చెప్పండి. రెడ్డి గారు నమస్కారం అండి. ఏం లేదు, ఆ మ్యాథ్స్ నాకు ఏం అర్థం కావట్లేదు, కానీ ఫస్ట్ టైం హెచ్ఎంటీ ఓపెన్ చేశాను. సో నాకు అది చూస్తున్నా, ఆల్రెడీ విధంగా మాట్లాడుతున్న వరకు హాయ్ చెప్తున్నా. ఆ మ్యాటర్ నాకేం తెలియదు, ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నా నేను. నాకు అది ఆ మ్యాటర్ గురించి చూస్తున్నా కానీ డైరెక్ట్ కలిపాను, ఫోన్ అన్ఎక్స్పెక్టెడ్లీ కలిసింది. ఓకే, గ్రేట్, చెప్పండి. హలో. లైన్ కట్ అయిందండి. యాక్చువల్లీ మీ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ గురించి చెప్పండి. సో నేను ఇంజనీరింగ్, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్. దాని తర్వాత జస్ట్ జాయిన్ ఇన్ సీమెన్స్లో టెలికమ్యూనికేషన్ గ్రూప్లో. అక్కడ ఢిల్లీలో 2 years వర్క్ చేశాక నాటెల్ కూడా టెలికమ్యూనికేషన్, అంటే ఇప్పుడు ఈ ఎయిర్టెల్ కానీ బిఎస్ఎన్ఎల్ ఇటువంటి ఆపరేటర్స్కి ఈ కంపెనీస్ ఎక్విప్మెంట్ ఇచ్చేయాలి టెలికమ్యూనికేషన్స్. సో ఆల్ మై లైఫ్ ఇంజనీరింగ్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, బిజినెస్ డెవలప్మెంట్ ఇన్ టెలికమ్యూనికేషన్స్లో. ఓకే, ఫైన్ సార్. యాక్చువల్లీ మీరు ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు, మీరు ఇప్పుడు చెప్పిన ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు మీకు సివిల్స్ చేయాలి, ఐఏఎస్ అవ్వాలి అనే ఒక కోరిక ఉన్నప్పుడు, వై యూ వెంట్ విత్ దిస్ ఫీల్డ్? సో చిన్నప్పటి నుంచి కూడా మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం, అగ్రికల్చరల్ ఫ్యామిలీ, అండ్ ఆల్వేస్ వాంటెడ్ టు గో బ్యాక్ టు విలేజ్.
Okay. రూరల్ ఏరియాస్లో సర్వ్ చేయాలనే ఉద్దేశం చిన్నప్పటి నుంచి. సో సివిల్ సర్వీసెస్ వాజ్ ఆప్షన్ అండ్ Okay. ఢిల్లీ నేను ఆల్మోస్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఫిజిక్స్ వాజ్ మై సబ్జెక్ట్స్ ప్లాన్ చేసుకొని ఓకే. ఫైనల్ ఇయర్లో క్యాంపస్ ఇంటర్వ్యూలో 93 ఐ వాజ్ పాస్ అవుట్. ఓ సో సీమెన్స్ వాజ్ ఎ డ్రీమ్ కంపెనీ ఎట్ దట్ టైమ్. ఓ సో క్యాంపస్లో సీమెన్స్ టెలికమ్యూనికేషన్స్లో ఎంటైర్ నార్త్ ఇండియా దే హ్యాడ్ లైక్ విగరస్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్ అండ్ ఫైనల్ ఐ గాట్ త్రూ. ఓకే. సో ఐ థాట్ ఐ జాయిన్ ఫర్ ఎ ఇయర్ అండ్ కమ్ అవుట్ అని అలా జాయిన్ అయిపోయాము, అందులో కంటిన్యూ కంటిన్యూ అయిపోయారు. ఫైన్ సార్. నెక్స్ట్ రమేష్ గారు కాల్ చేస్తున్నారండి. రమేష్ గారు మాట్లాడండి. రమేష్ గారు మాట్లాడండి. ఉదయనందన్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రమేష్ గారు. సో మేము ఈటీవీ గురించి ఫస్ట్ క్యాజువల్ ఏదైనా మూవీ ఆన్లైన్ లో చూద్దాం అనుకుంటే మామూలుగా చూసేది సార్. ఇట్ ఈస్ సార్. యా సార్ మిమ్మల్ని చాలా ఇన్స్పైర్ గా తీసుకొని టెలికాం సెక్టర్ లోనే ఆల్రెడీ ఎయిర్టెల్ లో జాబ్ చేస్తుంటాం సార్ మనం. ఓకే, గ్రేట్ అండి. అవును సార్. ఇప్పుడు ఏం మాట్లాడడం మాకు అర్థం కావట్లేదు కానీ సార్, వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే, Thank you. అయ్యండి. సో రమేష్ గారు లాగా మిమ్మల్ని ఒక రోల్ మోడల్, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా మంది కూడా ఒక బిజినెస్లో డెవలప్ అవ్వాలి, ఒక మంచి థాట్తో ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే యంగ్స్టర్స్కి అంటే ఏదైనా కొత్త ఐడియాతో వస్తే చాలా ఫోకస్డ్ ఐడియా ఉండి దాని ప్యాషన్తోని డెడికేషను, ఇది హార్డ్ వర్క్, కమిట్మెంట్, చాలా కష్టపడి అంటే చాలా అవకాశాలు ఉన్నాయి. ఐ మీన్ ఇవాళ ఎంతమంది ఇప్పుడు ఇండియాలో మీరు చూశారు కదా, టాప్ 5 యంగ్స్టర్స్ ఓకే. 25 to 30 ఏజ్ గ్రూప్లో పుట్టే వారు ఆల్మోస్ట్ బిలియన్ డాలర్ క్లబ్లో ఉన్నారు. సో ఇవాళ వెనకటనేమో మేము చదువుకున్న రోజుల్లో జాబులు తెచ్చుకోవాలి, ఇంజనీరింగ్ పాస్ అవ్వాలనే, బికాజ్ ఆ టైంలో అటువంటి అవకాశాలు లేవు, తల్లిదండ్రులు అలా సపోర్ట్ చేయవు. ఇవాళ భారతదేశం జీడిపి పర్ క్యాపిటా కానీ గ్రోత్ అన్ని కంట్రీల కంటే, ఈవెన్ లేటెస్ట్ రిపోర్ట్ చైనా కంటే కూడా మన జీడిపి గ్రోత్ నెక్స్ట్ 5 years ఎక్కువ ఉంది. కాబట్టి యంగ్స్టర్స్కి ఎంటర్ప్రెనర్స్గా వచ్చి ఇంకా జాబ్స్ క్రియేట్ చేయటము, దానికి తగ్గట్టు కష్టపడి ప్యాషన్, ఎంత కష్టపడితే ఈజీగా వచ్చేది జల్ది వెళ్ళిపోతుంది. Yes. ఎంత హార్డ్ వర్క్ ఉంటే అంత లాంగ్ ఇట్ విల్ బీ దేర్. ఎగ్జాక్ట్లీ సార్. నెక్స్ట్ కాల్ వేణు గారు వాషింగ్టన్ నుంచి కాల్ చేస్తున్నారండి. వేణు గారు మాట్లాడండి. ఉదయనందన్ రెడ్డి గారు ఉన్నారు స్టూడియోలో, మాట్లాడండి. హలో ఉదయ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. హాయ్ వేణు, బాగున్నారా? బాగున్నాం సార్, బాగున్నాము. అదే, సో మీరు ఎఫ్టీవీ బాగా పాపులర్ అయింది. సో మీరు సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అయితే నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ అనేది బాగా అయింది సార్. ఇప్పుడు దానికి మీరేమన్నా ఏదన్నా అంటే ప్లాట్ఫామ్ ఉందా మీ దగ్గర? అంటే ఇప్పుడు మా దగ్గర మూవీస్ ఉంటే మీరు ఎలా తీసుకుంటారు, లేకపోతే ఇంకా మేము చూడాలంటే ఎలా షార్ట్ ఫిలిమ్స్ అట్లా? సో మేము వర్క్ చేస్తున్నాము, వీఆర్ వర్కింగ్ ఆన్, అంటే ఈ షార్ట్ ఫిలిమ్స్ ఒక మార్కెట్ ప్లేస్ అని లాంచ్ చేయబోతున్నాము ఇన్ డిసెంబర్లో. అందులో షార్ట్ ఫిలిమ్స్ కానీ క్రియేటివ్గా కాంటెంట్ చేసే వారికి అవకాశం ఇస్తూ మేము ఆల్మోస్ట్ ఇప్పుడు 300 million స్మార్ట్ టీవీస్లో రీచ్ అవుతున్నాం. కాబట్టి ఇటువంటి అటువంటి వారు చేసిన కంటెంట్కి అవకాశం ఇస్తాం. దాన్ని మార్కెట్ ప్లేస్గా డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు యూట్యూబ్ లో ఆల్రెడీ వాళ్ళు మనం సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు మనకు కొద్దిగా పర్సెంటేజ్ ఇస్తారు కదా, ఆ విధంగా మీరు అంటే ఇప్పుడు ఫిలిం మేకర్స్ కూడా అట్లా బెనిఫిట్ ప్లస్ సేమ్ టైం అట్లా మీకు కూడా అట్లా వచ్చేట్టుగా ఉంటుందండి? అవును, తప్పక అట్లనే చేస్తున్నాము. మీకు కంటెంట్ వాళ్ళకు రెవెన్యూ షేర్ మోడల్లో. ఓకే, దట్స్ గుడ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ వేణు గారు. ఓకే వేణు గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ చంద్రశేఖర్ గారు కాల్ చేస్తున్నారండి. చంద్రశేఖర్ గారు మాట్లాడండి. ఉదయనందన్ రెడ్డి గారు స్టూడియోలో, మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే చంద్రశేఖర్ గారు, బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారు సార్? గుడ్. కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, మీరు ఈ యాప్ టీవీ పెట్టి ఇంతవరకు మీరు అదర్ కంట్రీలో పెట్టారు, ఇక్కడ పెట్టట్లేదని చాలా రోజుల నుండి మేము అనుకునే వాళ్ళం. మన వీణవెంక మండలం నుంచి అనుకునే వాళ్ళం చాలా మంది. మీరు మన విలేజ్ లో పుట్టి ఆ స్థాయికి ఎదిగారు, మన దగ్గర ఎందుకు పెట్టట్లేదు సార్ అని అనుకున్నాము. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా స్టార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ థ్యాంక్ అదే, యూ. మీకు విషయం చెప్పే మన వీణ వెంక మండలం నుండి నేను చెప్పాలని ప్రత్యేకంగా మీకోసం చూసి చేస్తున్నానండి. థ్యాంక్స్ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ. ఇంకా కొంచెం డెవలప్ చేయండి సార్, మన దగ్గర కూడా ఇంకా కొంచెం ఏదైనా డెవలప్ చేయండి. మీరు విలేజ్ నుండి వచ్చినందుకు మాకు చాలా కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. ఓకే అండి చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ. ఇందాక వేణు గారు అడిగినట్టు అంటే ఎఫ్టీవీలో కూడా షార్ట్ ఫిల్మ్స్కి ఇట్లాంటి ఆపర్చునిటీస్, ఎఫ్టీవీ నుంచి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది సార్? ఇలాంటి వారికి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు మీరు కేబుల్ ఉంది, శాటిలైట్ ఉంది. ఆ టెక్నాలజీ స్టార్ట్ అయినప్పుడు బ్రాడ్కాస్ట్ అన్నట్టు 1 to many, అందులో స్పెక్ట్రమ్ ఛాలెంజెస్ ఉంటాయి. సో అందుకోసం ఇప్పుడు చూడండి, మీరు 300-400 ఛానల్సే వెళ్తాయి. ఇంటర్నెట్ అనే మీడియంలో ఆ ఛాలెంజ్ లేదు, స్పెక్ట్రమ్ ఈ ఛాలెంజ్ లేదు. ఓకే, ఎంతన కంటెంట్, ఎనీ నెంబర్ ఆఫ్ ఛానల్స్, ఓకే, ఆన్ డిమాండ్ కంటెంట్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే. సో యూట్యూబ్ ఒకటే ప్లాట్ఫామ్ ఉంది ఇవాళ కంటెంట్ ప్రొవైడర్స్కి. ఎవరైతే శాటిలైట్ ఛానల్ కానీ కేబుల్ ఛానల్ లేని వాళ్ళకు యూట్యూబ్ ఈజ్ ద ఓన్లీ ప్లాట్ఫామ్. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ కానీ యంగ్ కంటెంట్ కానీ పెట్టుకుంటున్నారు. సో మేము ఎఫ్టీవీ ఇవాళ నెట్ఫ్లిక్స్ లెక్క, యూట్యూబ్ లెక్క అన్ని డివైసెస్లో ఇంటిగ్రేట్ అయి ఉన్నది. సో మేము ఈ మార్కెట్ ప్లేస్ అనే ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి ఫర్ ఆల్ ఈ షార్ట్ ఫిలిమ్స్ కానీ కంటెంట్ క్రియేట్ చేసే వారికి కానీ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మంచి క్యూరేటెడ్ ఇంటర్ఫేస్, అంటే ఇప్పుడు సెర్చ్ చేసినా కానీ సింపుల్గా 1 సెర్చ్తో క్లిక్ అయ్యేటట్టు. దీనివల్ల చాలా మందికి అవకాశాలు వస్తాయి ఫర్ ఆల్ ది కంటెంట్ ప్రొవైడర్స్కి. ఓకే, ఫైన్ సార్. నెక్స్ట్ జగదీష్ గారు ఫ్లోరిడా నుంచి కాల్ చేస్తున్నారండి. జగదీష్ గారు మాట్లాడండి. ఉదయనందన్ రెడ్డి గారు స్టూడియోలో మాట్లాడండి. జగదీష్ గారు బాగున్నారా? బాగున్నాను, చెప్పండి. హౌ ఆర్ యూ? మాకు ఇంత ముందు తెలుగు టీవీ అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్, వీఆర్ రియల్లీ ఎంజాయింగ్ ద ఎఫ్టీవీ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ జగదీష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్రింగింగ్ ఇట్ టు us, స్పెషల్ గా మా క్యాచప్ టీవీ చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ. సో ఐ జస్ట్ వాంటెడ్ టు కన్వే మై థ్యాంక్ యూ. థ్యాంక్స్ జగదీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి. నెక్స్ట్ రంజిత్ గారు కాల్ చేస్తున్నారండి. రంజిత్ గారు మాట్లాడండి. ఉదయనందన్ రెడ్డి గారు స్టూడియోలో మాట్లాడండి. హలో, హాయ్ రంజిత్ గారు, బాగున్నారా? గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నా. యూట్యూబ్ ద్వారా మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ. మేము యూట్యూబ్ ద్వారా లైక్ అంటే లైవ్ లో రాండి, మేము క్రికెట్ ఏదైనా కానీ చాలా ఎంజాయ్ చేస్తున్నాము, చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. ఇంకా అంటే సజెస్ట్ చేయడానికి ఇంకేమైనా బాగుంటుందండి? సరే, కొంచెం రిపీట్ చేస్తారా? అంటే ఇంకా అంటే మా ఫ్రెండ్స్ కి రిఫర్ చేయడానికి ఇంకేమైనా అడ్వాంటేజెస్ ఏమైనా చెప్తారా? ఐ థింక్ మీకు రెఫరల్ బోనస్ అనేది ఉంది. ఆ ప్రోగ్రామ్ ద్వారా ఐ థింక్ వీ కెన్ గెట్ యూ సమ్ వచ్చేటట్టు ఏదో ఉంది ప్రోగ్రామ్, 2 months సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఆర్ యూ గెట్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అని ఉంది రెఫరల్కి. ఓకే, ఫైన్ అండి. నెక్స్ట్ అశోక్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారండి. అశోక్ రెడ్డి గారు మాట్లాడండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అశోక్ రెడ్డి గారు, బాగున్నారా? సార్, ఇట్స్ హానర్ టు మీ సార్. హలో సార్, ఇట్స్ హానర్ టు మీ సార్. హలో, Honor to meet, I think so. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చెప్పండి. థ్యాంక్ యూ అశోక్ రెడ్డి గారు, చెప్పండి. హలో సార్. సార్ నేను వినోక మండలం నుంచి సార్. నేను కూడా బాగున్నారా అశోక్ రెడ్డి గారు? సార్ చాలా బాగున్నాను సార్. మీ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా ఎవ్రీ అప్డేట్ నేను ఫాలో అవుతూ ఉంటాను సార్. అవునా, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్ యూ. ఎందుకంటే సార్ మీరు మన మండలం నుంచి వచ్చి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకున్నాం సార్. థ్యాంక్ యూ. ఉదయానంద రెడ్డి సార్ అంటే మాకు ఒక నిజంగా సార్ సీరియస్లీ చెప్తున్నాను, ఐ బిలీవ్ ఇన్ ఉదయానంద రెడ్డి సార్. జస్ట్ నాట్ ఓన్లీ ఎనీథింగ్ సార్. థ్యాంక్ యూ. ఎక్కడ అశోక్ రెడ్డి గారు, ఏ గ్రామం మీది? సార్ మన శ్రీరాములపేట సార్. నాది శ్రీరాములపేట సార్. ఓకే, థ్యాంక్ యూ అశోక్. కాకపోతే నేను ఎవ్రీ మినిట్ వెయిట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే సార్ తెలుసా సార్, మన మండలం నుంచి వచ్చి సార్ ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నది. ఇప్పుడు కూడా నేను నా కొలీగ్స్ కానీ నా ఎవ్రీ మినిట్ నేను చెప్తా ఉంటాను సార్. నేను థ్యాంక్ యూ సార్. ఇంకోటి మన మండలంలో ఒక చాలా దుర్భరమైన పరిస్థితి ఏంటో తెలుసా సార్?
ఎడ్యుకేషన్ అంటే ఎవరు బిలీవ్ చేయట్లేదు సార్. ఎందుకంటే నేను కూడా చాలా చిన్న ప్లాన్ నుంచి వచ్చిన సార్. అవునవునవును. యా చెప్పండి. లైన్ కట్ అయింది సార్. ఓకే, నెక్స్ట్ అనిల్ కుమార్ గారు కాల్ చేస్తున్నారండి. అనిల్ కుమార్ గారు చెప్పండి. ఉదయనందన్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. హాయ్ ఉదయ్ గారు. హాయ్ 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 అనిల్ గారు, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? గుడ్ గుడ్ గుడ్, చెప్పండి. I'm also from Warangal, from the same school where we studied. Oh, St. Paul okay. Okay, great. I've been using the UFT since 1 year. Okay. And I just got to know that you are from St. Paul School, and the service is very good. Yeah, great. Thank you. Thanks for the service. And ఏ బ్యాచ్ అండి అనిల్ కుమార్ గారు మీరు? నాది 91 బ్యాచ్. 91 పాస్ అవుటా? 91 పాస్ అవుట్. ఓకే, నాది 87. అదే నేను యాప్ లో చూశాను, మీది 87 రీయూనియన్ చూశాను. రైట్. చూసినాక తర్వాత ఫ్రెండ్స్ చెప్పారు మీరు కూడా సెంట్ పాల్ స్కూల్ అని. రైట్. ఇట్స్ గ్రేట్. ఓకే అండి, థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు. ఫైన్ అండి అనిల్ కుమార్ గారు. యాక్చువల్లీ FTV ఫాలోవర్స్ నుంచి వచ్చే రివ్యూస్ ఏ విధంగా ఉంటాయి సార్? FTV ఫాలో. యా. సో జనరల్గా రివ్యూస్ బాగానే ఉంటాయి, అండ్ దెర్ ఆల్సో గుడ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. అంటే ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్గా కాల్స్, ఎందుకంటే రోజు 5 గంటలు చూస్తారు ప్రోగ్రామ్. యుఎస్లో FTV ఇస్ ద మోస్ట్ వాచ్ ప్రోగ్రామ్ సామ్సంగ్ టీవీలో, యాప్స్లో. సో ఎనీ ప్రాబ్లమ్ ఉన్నా కానీ ఇమీడియట్ కాల్ సెంటర్లో కాల్స్ వస్తాయి, ఫేస్బుక్లో ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది ఇమీడియట్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే. ఓకే, నెక్స్ట్ శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. ఉదయనందన్ రెడ్డి గారు ఉన్నారు స్టూడియోలో. శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ గారు చెప్పండి. హలో. ఉదయనందన్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. సార్, ఈ స్టార్టప్స్ కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? హలో. స్టార్టప్ కంపెనీస్ కాండి. How to proceed for a new idea to commercialization? That's a good question. చాలా మంచి క్వశ్చన్. సో ఎనీ స్టార్టప్కి ఏంటంటే ఎనీ ఐడియా కానీ కొత్తగా వచ్చినప్పుడు అది కొంచెం యునీక్గా ఉండాలి. సెకండ్, మనం ఏమనుకుంటాం, ఇప్పుడు నేను నా ఓన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను నార్టెల్లో ఐ వాజ్ ఎ డైరెక్టర్ ఫర్ ఎంటైర్ కరీబియన్. అలా వచ్చి ప్రపంచంలో అన్నీ చేద్దామనుకునే ప్లాన్తో ఉంటాం అన్నట్టు. అలా కాకుండా అంటే వెరీ ఫోకస్ ఉండాలి. చాలా చిన్న ఐడియా అయినా కానీ చాలా ఫోకస్డ్ ఉండాలన్నట్టు స్టార్టప్లో. మళ్ళా క్యాష్ కూడా వెరీ కన్జర్వేటివ్ ఉండాలి. అంటే చాలా సింపుల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు బేస్మెంట్లో ఆఫీస్, హైదరాబాద్లో ఇంకో ఆఫీస్లో ఒక చిన్న టేబుల్, ఒక రో షేర్ చేసేవాళ్ళం. అలా స్టార్ట్ చేస్తూ అంటే మనం మొదలే ఖర్చులు పెట్టకుండా కన్జర్వేటివ్గా యునిక్ ఐడియాస్ అండ్ ఫోకస్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఎందుకంటే మనం నేను పెద్దగా చేస్తాను ఒకటేసారి అంత కాంకర్ చేద్దాము అని నేను చేయటం వల్ల నాకు ఒక 3-4 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది అలా. సో అలా కాకుండా ఒకటే చిన్న ఐడియా ఫోకస్ చేస్తూ యునిక్ ఐడియా, చాలా హార్డ్ వర్క్, డెడికేషన్, ప్యాషన్, మంచి టాలెంట్ను కూడా రిక్రూట్ చేస్తూ ఉండాలి. స్టార్టప్స్కి ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఫైన్ సార్. నెక్స్ట్ రాకేష్ గారు పోట్లా నుంచి కాల్ చేస్తున్నారండి. రాకేష్ గారు మాట్లాడండి. ఉదయనందన్ రెడ్డి గారు నా స్టూడియోలో. గుడ్ ఈవినింగ్ ఉదయ్ గారు, నేను రాకేష్ ని. గుడ్ ఈవినింగ్ రాకేష్ గారు. బై ద వే నాకు ఇంకో పేరు రాకేష్ కూడా యాక్చువల్లీ. ఇంట్లో ఫ్రెండ్స్ అందరు రాకేష్ అంటారు, సో చాలా కన్ఫ్యూజన్ మా ఫ్రెండ్ సర్కిల్లో. ఓకే. ఎలా ఉన్నారు సార్? చూడండి, అంత బిజినెస్ అంతా బాగా సెట్ చేస్తున్నట్టున్నారు. నాకు బాగా కంఫర్టబుల్ అనిపిస్తుంది మీ డీల్ చేసే విధానం అంతా చూస్తే. ఈ కాంపిటీషన్ తట్టుకొని. అదే చెప్తున్నా కదా, కాంపిటీషన్ ఈజ్ గుడ్. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ ద్వారా విల్ బికమ్ స్ట్రాంగ్ అండ్ ఇప్పుడు స్కేల్ అవుతున్నాం కదా అన్ని దేశాల్లో. అవును, నేను రీసెంట్ గా మాస్టర్స్ కోసం వచ్చానండి ఇక్కడ యుఎస్ కి. సో నాకు మామూలుగా బ్యాచిలర్స్ నుండి బాగా ఇంట్రెస్ట్ ఈ టీవీ ఛానల్స్ అంటే న్యూస్ ఎక్కువ ఫాలో అవుతా ఉంటాను నేను, లోకల్ న్యూస్ అంతా. సో ఇక్కడ వచ్చాక స్టార్టింగ్ లో బాగా మిస్ అయ్యా అనిపించింది. ఈ యాప్ గురించి తెలుసుకోగానే బాగా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యి బాగా రోజు అలవాటు అయిపోయిందండి నాకు ఇది డైలీ లైఫ్ లో. ఇక కరెంట్లీ ఐ వర్కింగ్ అట్ ఇంటెల్. సో నా జాబ్ అయిపోగానే మళ్ళీ ఇదే వర్క్ చూస్తా ఉంటాను బాగా.
సో లైక్ లైక్ మాకు మా లాంటి వాళ్ళకి ఎలాంటి అడ్వైస్ ఇస్తారు సార్ మీరు? లైక్ మేము కరెంట్ జాబ్ చేస్తున్నాం, బట్ ఈవెన్ వి లైక్ టు ఎంటర్ ఇన్ టు ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లైక్ యూ. యా సో అలాంటి వాళ్ళకి ఎలాంటి అడ్వైస్ ఇస్తారు సార్ ఇలాంటి ఫీల్డ్ లోనే? బికాస్ సిన్స్ మై ఫాదర్ ఈజ్ ఆల్సో వర్కింగ్ యాజ్ లైక్ ఇదే ఫీల్డ్ లో ఉన్నారు యా యాజ్ లైక్ ఎంఎస్ఓ. సో ఈవెన్ నాకు ఇలా ఇంటర్నెట్ వాడుకొని ఇలా చేయాలని బాగా ఇంట్రెస్ట్ అండి ఈ ఫీల్డ్ లో. మా లాంటి వాళ్ళకి ఎలాంటి అడ్వైస్ ఇస్తారు సార్? అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ రియలీ ఎంజాయ్. సో అడ్వైస్ ఏంటంటే ఏదైనా ఐడియా హ్యాస్ టు బి కొంచెం యూనిక్ ఉంటే, అమెరికాలో మీకు చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ యునీక్ ఐడియాను ఫోకస్ చేస్తూ ఇప్పుడు ఫ్యూచర్ ఆఫ్ ద టీవీ ఈజ్ గోయింగ్ టు బి ఆన్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ ద్వారా మీకు మీ ఫాదర్ ఎంఎస్ఓ బిజినెస్ ఉన్నారు కాబట్టి ఆ కాంటెంట్ బిజినెస్ తెలిసిన వాళ్ళకే ఈ ఫీల్డ్లో మనం ముందు కూడా వేరే టెక్నాలజీస్ అంటే ఈ టెక్నాలజీలో ఇంకా చాలా ఇప్పుడు మేము మొన్న ఇండియాలో మనం కేబుల్ కానీ సెటిలైట్ కానీ ఓపెన్ చేయగానే 200-300 ఛానల్స్ కిందికి పైకి వెళ్తుంటాం కదా. అలా కాకుండా ప్రతి యూజర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ చేస్తూ ఓపెన్ చేయగానే మోస్ట్ వాచ్డ్ ప్రోగ్రామ్ ఇమీడియట్గా మీరు ఛానల్స్ కిందికి వెళ్ళే అవసరం లేదు. అలా ఎన్నెన్నో ఫీచర్స్ ఒక చిన్న ఫీచర్ని పట్టుకొని మీరు బయటికి వచ్చి దాన్ని బిల్డ్ చేసి ఒక ఐడియాతోని ఒక కంపెనీగా ప్రొడక్ట్ చేసి ఇలా ఇంటర్నెట్ టీవీ ప్లాట్ఫామ్స్కి కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. సో ఒకటే ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తీసుకున్నప్పుడు మీరు ఆల్మోస్ట్ మెంటల్గా డిసైడ్ కావాలి, ఒక 10 ఏళ్ళు సాక్రిఫైస్ చేయాలి అనేది. రైట్ సార్. నెక్స్ట్ నందివర్ధన్ గారు న్యూ జెర్సీ నుంచి కాల్ చేస్తున్నారండి. నందివర్ధన్ గారు మాట్లాడండి. ఉదయనందన్ రెడ్డి గారు ఉన్నారు స్టూడియోలో. హలో నందివర్ధన్ గారు. ఓకే, నెక్స్ట్ భరత్ గారు అట్లాంటి నుంచి కాల్ చేస్తున్నారండి. భరత్ గారు మాట్లాడండి. సార్ ఉదయరెడ్డి గారు అండి. హలో, హాయ్ భరత్ గారు, బాగున్నారా? బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారండి? గుడ్. ఐఎమ్ మిస్సింగ్ అట్లాంటా. సార్ మీరు అట్లాంటా మిస్ అవుతున్నారు సార్. ఇక్కడ ఇప్పుడు దసరా, ఇప్పుడు బతుకమ్మ సెలబ్రేషన్ కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి సార్ ఇక్కడ. అవునా? అవునండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ చెప్పాలనుకుంటున్నాండి. ఆల్ ది బెస్ట్ కూడా మీరు ఎఫ్క్యూట్ ఇండియాలో లాంచ్ చేయడం. యా థ్యాంక్స్ భరత్ గారు, థ్యాంక్ యూ. యా సార్ మిమ్మల్ని ఇలాంటి వాళ్ళని ఇన్స్పైర్ చేసుకొని మేము ఎంఎస్ చేయడానికి రావడం, మోర్ ఓవర్ ప్రెస్టీజియస్ కెలాగ్ స్కూల్లో చదువుకోవాలని కూడా ఆశయం. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్స్ భరత్ గారు. ఓకే సార్. హలో ఎన్ఆర్ఐలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు హలో ఎన్ఆర్ఐ. నెక్స్ట్ కాలర్ మనకి రఘు గారు ఫ్లోరిడా నుంచి ఉన్నారండి. రఘు గారు మాట్లాడండి. ఉదయనందన్ రెడ్డి గారు ఉన్నారు స్టూడియోలో. Hello Uday, this is Raghu, Tampa, Florida. Hi Raghu, how are you? Yeah, good. Actually, I'm Uday's cousin, Raghu. Oh. This is my first cousin Raghu. How are you? Baunara? Yeah, good. I know Uday from long time, from childhood, so I would like to share some of the things. Yeah, sure. చెప్పండి. Yeah, మేము ఉదయ్ కలిసి మేము ఒకటే ఇంట్లో ఉండే మా గ్రాండ్ మదర్ తో యూస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ విలేజ్ వినవంక. సో హీ హ్యాడ్ సమ్ ప్యాషన్ టు డూ సంథింగ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. సో ఢిల్లీలో కూడా మేము అప్పుడు మధ్యలో వెళ్ళినప్పుడు చూసినాను హౌ హీ వాజ్. సో ఈజ్ ఆల్వేస్, ఐ నో హీ ఈస్ అప్ టు సంథింగ్. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఐ వాంట్ టు విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. Okay. Thanks Raghu. Thank you. Right, Raghu. And one question. Yeah, one thing I want to ask Uday was, when can we start like having a movies released directly on the FTV instead of going to movies theaters? Yeah. So is that possible? Yeah, it's a very good question. Actually just recently ఇప్పుడు మొన్న రఘు నేను అప్డేట్ చేయలేదు కానీ ఇక్కడున్న అన్ని ప్రొడక్షన్ హౌస్లో కలిశాను. సురేష్ బాబు గారిని, దిల్ రాజు గారిని, అన్నపూర్ణ ప్రొడక్షన్. ఏమవుతుందంటే ఇప్పుడు టాంపోలో రఘు ఉన్నట్టు చాలా సిటీలో మూవీ రిలీజ్ కావటము అది ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్ ప్రొడక్షన్ హౌసెస్కి. సో ఆఫ్టర్ 2 weeks ఆఫ్ థెరటికల్ రిలీజ్, ఎందుకంటే మొదలే మనం పైరసీ చేయటం కష్టం, ఎంత అవాయిడ్ చేసినా కానీ పైరసీ అవుతుంది కాబట్టి
2 weeks తర్వాత థెరటికల్ ఫస్ట్ రిలీజ్ ఆన్ ఎఫ్టీవీ ఆన్ సబ్స్క్రిప్షన్ పేపర్ వ్యూ బేసిస్కి 2-3 ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ ఒప్పుకున్నారు. సో ముందు డిసెంబర్ నుంచి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ రఘు. ఓ ఫైన్ అండి, థ్యాంక్ యూ అండి రఘు గారు కాల్ చేసినందుకు. నెక్స్ట్ రాజన్న గారు న్యూ జెర్సీ నుంచి కాల్ చేస్తున్నారండి. రాజన్న గారు మాట్లాడండి. ఉదయనందన్ రెడ్డి గారు ఉన్నారు స్టూడియోలో. ఉదయ్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నారా? బాగున్నా రాజన్న గారు. ఇది మన యుప్టీవీ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందండి? అట్లాంటా బేస్డ్, హైదరాబాద్ బెంగళూరులో ఉంది. బట్ హైదరాబాద్లో ఆల్మోస్ట్ 95% ఎంప్లాయీస్ అక్కడ నుంచే ఉంటారు, హైదరాబాద్ నుంచి. గ్రేట్. ఓకే, సో ఐ వుడ్ ఆల్సో సి యాక్చువల్లీ నేను చూసినప్పుడు ఐ వుడ్ రియల్లీ లైక్ టు హ్యావ్ అన్ ఎంప్లాయీ విత్ యూట్యూబ్. సో ఇది మన దాంట్లో ప్రోగ్రామ్ చాలా బాగుంటున్నాయండి. థ్యాంక్ యూ. సో క్రికెట్ వచ్చినప్పుడైనా ఏది వచ్చినప్పుడైనా చాలా బాగుంటాయి. సో ఇంకా ఐ విల్ రియల్లీ హ్యావ్ టు బి లైక్ అన్ ఎంప్లాయర్. సో ఏమి చేస్తారండి, లైక్ సజెషన్స్ అంటే సజెషన్స్ దేంట్లో? ఎంటర్ప్రెన్యూర్ కి టు బి లైక్ ఇఫ్ యూ వాంట్ an entrepreneur. ఎంటర్ప్రినర్స్కి ఒకటి చాలా ముఖ్యం ఏంటంటే ఫోకస్, ఒక కొత్త ఐడియాతోని ఫోకస్ ఒకటి ఉండాలి. సెకండ్ అంటే ఇక ఈ మెంటల్గా డిసైడ్ కావాలి మీరుగా, ఒక హార్డ్ వర్క్, ప్యాషన్, కమిట్మెంట్, డెడికేషన్. బట్ ఆఫ్టర్ 5-6 years యూ విల్ సీ చాలా ఫ్రూట్స్, యూ విల్ ఎంజాయ్ ఇట్. ఇక తర్వాత ఎంత కష్టమైనా కానీ మీరు దాన్ని ఒక ఆనందంతో ముందుకెళ్తారు. సో ఎంటర్ప్రెన్యూర్ ఇంకోటి ఏంటంటే మనకు ఫ్రీడమ్ ఉంటుంది, జాబ్స్ క్రియేట్ చేయొచ్చు, ఆ సంతోషం డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. సో బేసికలీ అడ్వైజ్ ఏంటంటే ఏదైనా కానీ ఐడియా చాలా ఫోకస్డ్ ఉండాలి. ఎందుకంటే నేను హార్డ్ వేగా నేర్చుకున్నా కాబట్టి ఎంటర్ప్రెన్యూర్స్కి అదొక్కటే చెప్తాను. చాలా చిన్న ఐడియా కానీ చాలా ఫోకస్గా ఉండి, చాలా ప్యాషన్గా, డెడికేషన్ అండ్ పెద్దగా ఖర్చులు మొదలు పెట్టొద్దు. అప్పుడు లేకుంటే మనకు ఫండింగ్ రాలేదనుకోండి, మీరు కంపెనీ క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో అలా అండ్ కంపెనీని కూడా నెక్స్ట్ రౌండ్ ఫండింగ్ రేజ్ చేసేటట్టు స్ట్రక్చర్గా పెట్టుకోవాలన్నట్టు. అంత క్లీన్గా నీట్ కంపెనీ, యూఎస్ బేస్డ్ ఉంటే మీ చార్టర్డ్ అకౌంటెంట్తో క్లియర్గా స్ట్రక్చర్ మొదటి నుంచే, ఈక్విటీ స్ట్రక్చర్, ఎంప్లాయీస్. ఇప్పుడు నేను ఎఫ్టీవీలో ఆల్మోస్ట్ 15-20% ఆఫ్ మై ఎంప్లాయీస్ ఓన్ స్టాక్. సో ఎవ్రీబడి ఫీల్స్ అరే ఇది నా కంపెనీ. ఇప్పుడు నేను ఒక కోచ్ లెక్కనే. ఇప్పుడు ఆల్ యంగ్స్టర్స్ ఆర్ డ్రైవింగ్. 25-30 ఏళ్ళ నుంచి టాలెంటే మా కంపెనీని ముందుకు నడిపిస్తున్నారు. సో అలా ఎంప్లాయీస్కి స్టాక్ ఆప్షన్స్, స్ట్రక్చర్, ఇప్పుడు ఫౌండర్ స్ట్రక్చర్ ఒకటి, ఇదంతా క్లియర్గా ఉంటే నెక్స్ట్ లెవెల్ ఫండింగ్, కొంచెం ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ సీడ్ ఫండింగ్ అని ఉంటుంది. ఆ సీడ్ ఫండింగ్కి వెళ్ళినప్పుడు డ్యూ డిలిజెన్స్ చేస్తారన్నట్టు. మీది కంపెనీలో మనీ పెట్టాలంటే డాక్యుమెంటేషను, అన్నీ క్లీన్గా నీట్గా ఉంటే వాళ్ళకు ఈజీగా ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళొచ్చు అన్నట్టు. అందులో మళ్ళీ ఇంకోటి మేనేజ్మెంట్ టీం కూడా బాగా ఉండాలి. అంటే ఫస్ట్ ఫౌండర్స్ ఎవరు, బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది కూడా చూసుకుంటారు. ఫైన్ సార్. ఫైనల్లీ ఒక గుడ్ ఫ్లేవర్డ్ ఫ్రూట్ కావాలంటే మాత్రం ఫుల్ డెడికేషన్ విత్ హార్డ్ వర్కింగ్ ఉండాలంటారు. అబ్సల్యూట్లీ. ఓకే, నెక్స్ట్ రాగిణి గారు చికాగో నుంచి కాల్ చేస్తున్నారండి. రాగిణి గారు మాట్లాడండి. ఉదయనందన్ రెడ్డి గారు నా స్టూడియోలో. ఓకే, గుడ్ ఈవినింగ్ ఉదయ్ గారు. రాగిణి గారు బాగున్నారా? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇస్ ఇట్ రాగిణి? యా. ఓకే, కజిన్. ఎఫ్టీవీలో స్పోర్ట్స్ కంటెంట్ ప్లే చేసే ప్రొవైడ్ చేసే ప్లాన్ ఏమన్నా ఉందా? లైక్ ఇప్పుడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరుగుతుంది, అలాంటి ప్రొవైడ్ చేసేది. సో ఇప్పుడు ఇంతకుముందు మాకు రైట్స్ లేవు, కానీ ముందు ESPNతో మాట్లాడుతున్నాము, వెల్లో టీవీతో మాట్లాడుతున్నాము. సో ఆ రైట్స్ రావటం అంటే వచ్చినప్పుడు అంటే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము. కాకపోతే కొన్ని రైట్స్ డిష్ నెట్వర్క్కి ఎక్స్క్లూజివ్ ఉండటం వలన మాకు నేను ఇవ్వలేకపోతున్నాం. కానీ ముందు స్పోర్ట్స్లో డెఫినెట్లీ విల్ యాడ్. ఫైన్ రాగిణి గారు, థ్యాంక్ యూ. అండ్ ఇప్పటి వరకు ఉన్నటువంటి కాలర్స్ అందరినీ కూడా ఫిల్టర్ చేస్తే ఆల్మోస్ట్ కూడా మీరు ఒక గ్రామం నుంచి వచ్చి ఈరోజు ఇంత బిజినెస్ మ్యాన్ అవడం చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరి నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. సో అలా తీసుకుంటే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కాన్సెప్ట్ తీసుకుంటే మనకు ఊరే ఎంతో చేసింది, దానికి కూడా మనం ఏదో ఒకటి చేయాలి అన్న కాన్సెప్ట్ నడుస్తుంది. సో మీరు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ద గ్రేట్
టాప్ ర్యాంకింగ్స్ పొజిషన్లోకి వచ్చారు. సో మరి అలా ఏమన్నా వాట్స్ యువర్ థాట్స్? సో గ్రామీణ ప్రాంతం మా వీణవంక, మా గ్రామం కరీంనగర్ జిల్లా. సో నేను వెరీ ఫోకస్డ్ అక్కడ కూడా. ఆదర్శ గ్రామం విజన్ 2020 అని .com అంటే ఆల్రెడీ ఉంది ఇప్పుడు, మోడర్న్ విజన్ 2020. ఓకే. దాని ఉద్దేశం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో తలసరి ఆదాయం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి. అది ఉద్దేశంతో నేను ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాను. ఇప్పుడు సిటీలలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజింగ్. సో గ్రామీణ ప్రాంతాల్లో తలసరి ఆదాయం పెరుగుతలేదు కాబట్టి గ్రామాల్లో ప్రజలకి ఇంకా అలానే ఉంటున్నారని ఒక ప్లాన్, ఒక 7-8 ఇనిషియేటివ్స్ తీసుకున్నాను. ఎడ్యుకేషన్, ఇది ఆరోగ్యము, ఎడ్యుకేషను, ఇట్లా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళల సాధికారత, అక్కడ జాబ్స్, ఎంటర్ప్రినర్షిప్ క్రియేట్ చేయటం గ్రామీణ ప్రాంతాల్లో. ఇలా ఒక తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే ఇప్పుడు పవర్ పోతుంటుంది, సోలార్ ద్వారా, బ్రాడ్బ్యాండ్ ద్వారా, ఇటువంటి సర్వీస్. ఇప్పుడు వ్యవసాయం మీద ఆధారపడే అంటే మనం బెటర్ అగ్రికల్చర్, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేసి ఎక్కువ మందిని సర్వీసెస్ సైడ్ అలా ఒక 6-7-8 ఇనిషియేటివ్స్ ద్వారా తలసరి ఆదాయం పెంచాలి ఊర్లో. అది ఆ ఉద్దేశంతో ఐఎమ్ ఫోకస్డ్, డెడికేటెడ్. సో మొదలు ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాము. సో ఫస్ట్ 2 years, ఒక 1.5 year అది ఎడ్యుకేషన్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఫర్ కిడ్స్. వీణవంక మండల్లో ఇప్పుడు ఒక కిడ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వెళ్ళి చదువుకోవాలంటే జమ్మికుంటలో 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఓకే. సో నేనేం చేశానంటే ఫస్ట్ ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఫ్యూచర్లో ప్రతి కిడ్కి ఇంపార్టెంట్. రేపు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా, ఈవెన్ మెడిసిన్ ఆల్సో, మీకు కంప్యూటర్ అది ఉండాలి కదా. సో మొదలు స్టార్ట్ చేసినాక చాలా ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ కూర్చొని అనుకుంటాము చెక్కియంగానే అయిపోతుంది, అలా కాదు. ఊర్లలో, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. పవర్ ఉండదు, మనం కంప్యూటర్స్ డొనేట్ చేసినా అది పనిచేయదు, ఇంటర్నెట్ చక్కగా పనిచేయదు. సో వాళ్ళు వచ్చి ఏం నేర్చుకోవాలి, ఏం లేదు. సో అలా ఒక 1 year ఒక యూపీఎస్ ఇచ్చాము, కంప్యూటర్స్ ఇచ్చాము. మెయిన్ ఇంపార్టెంట్ ఈజ్ మనకున్న ప్యాషన్ కూడా అక్కడ ఒకరు ప్యాషన్గా, అంటే అదే నాకున్న ఎంత చేయాలో గ్రామంలో అక్కడ ఒకరు ఉండాలి మనకు. సో అలా శ్రీధర్ అని ఒక టీచర్ మేము పెట్టాను, లెక్చరర్. చేద్దాం సార్, ఈ లోపల ఒక కాలర్ తీసుకుందాం. పావని ఫ్రమ్ ట్రినిడాడ్ అండి. పావని గారు మాట్లాడండి. ఉదయనారాయణ రెడ్డి గారు ఉన్నారు. హలో. హలో, హాయ్ పావని, హౌ ఆర్ యూ? How are you? I'm good. How are you? Good. She's my classmate from St. Paul's. Oh. I can hear the tone. Yeah, hi, Paani. Okay. Yeah, you are doing great today. We are all proud of you. The group has conveyed that we want to see you as the Srimantudu of the Veena-Vanka. Thanks, Paani. And we all know that you will reach there. Yeah. All the best. థ్యాంక్ యూ పావని. పావని గారు, యాక్చువల్లీ ఉదయ్ గారు స్కూల్ డేస్ లో ఎలా ఉండేవాళ్ళండి? అబ్బా, అది చెప్తే ఖచ్చితంగా తెలుసుకోవాలి. He's very bright. Okay. And he used to sit next to me in school. Okay. And very mischievous. That's all I can say. I don't want to elaborate. So something is back. Okay, good. But he knows what he wants and he's going for it, and we are so happy for it. యా, సో ఈరోజు ఒక మంచి స్టేజ్లో, మంచి సిచ్యువేషన్లో ఉన్నారు. ఇలాంటి పొజిషన్లో ఉన్న ఉదయ్ గారిని చూస్తే ఎలా అనిపిస్తుందని? పావని గారు. యా, ఓకే, లైన్ కట్ అయింది సార్. యాక్చువల్లీ చెప్తున్నారు శ్రీధర్ గారి గురించి. శ్రీధర్, నారాయణ్ అని ఇద్దరు, వాళ్ళ పాపం వెరీ డెడికేటెడ్. 50 kids వస్తారు, కంప్యూటర్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటారు, స్ట్రక్చర్డ్ క్లాస్, పవర్ పాయింట్, ఎక్సెల్, ఆల్ ద కోర్సెస్, బేసిక్ కోర్సెస్ నేర్చుకొని 1 monthలో వెళ్ళిపోతారు. ఇట్ వర్క్స్. పవర్ ఉంటుంది, పవర్ పోతే యూపీఎస్ ఉంటుంది, బ్రాడ్బ్యాండ్, 2.53 MB ఇంటర్నెట్. అలా అదొక్కటి నడిపించేందుకు మాకు 2 years పట్టింది. ఓకే. దెన్ సెకండ్ వాట్ ఐ డిడ్ ఇస్, ఇప్పుడు హెల్త్ కేర్ పోర్టల్ ఒకటి తయారు చేసి ఇప్పుడు 4 years ముందు, ఇవాళ హైదరాబాద్లో లాస్ట్ 6 monthsలో ఒక 2-3 అనౌన్స్మెంట్స్ వచ్చినాయి, కాల్ ఎక్స్చేంజ్ నెట్వర్క్స్ అని. సో నేను గ్రామీణ ప్రాంతాల కోసం డాక్టర్స్ లేకున్నా కానీ టెక్నీషియన్స్ ఉండి
ఒక సివిల్ హాస్పిటల్ అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త బిల్డింగ్ పెట్టే బదులు అక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ సివిల్ హాస్పిటల్లోనే ఒక ల్యాబ్ టెక్నీషియన్ నుండి డాక్టర్స్ ఎక్కడున్నా కానీ ఇంటర్నెట్ ద్వారా సో బేసికలీ ఏమవుతుందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ షుగరు హార్ట్ అటాక్ ఎక్కువ ఉండదు. వాళ్ళ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ఫెక్షన్స్ మోస్ట్లీ. వారు ఈ డ్రైనేజ్ చక్కగా ఉండక ఈ డెంగ్యూ ఫీవర్స్ వాళ్ళకి ఇమీడియట్గా వెళ్ళరు, లేకుంటే చిన్న చిన్న కట్స్ అవి ఇన్ఫెక్షన్సే 70% ఉంటుంది. డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్. సో దానికి ప్రస్తుతం డాక్టర్స్ అవసరం లేదు. సో ఈ ల్యాబ్ టెక్నీషియన్ కెన్ టేక్ బ్లడ్ ప్రెషర్, షుగరు, ఈ బేసిక్ థింగ్స్ తీసుకొని ఇమీడియట్లీ దర్ లాట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ యుఎస్లో వెరైజన్ నెట్వర్క్స్లో ఆల్రెడీ దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్. అది వాళ్ళు ఏం చేసినారు పెట్టగానే వైఫై ద్వారా ద డాక్టర్ విల్ గెట్ ఆల్ ద రిపోర్ట్స్ అండ్ వీడియో ద్వారా క్వశ్చన్స్ అడగొచ్చు, మీకు సిమ్టమ్స్ ఏంటి, ఎంత ఉంది టెంపరేచరు, ఏం ఇన్ఫెక్షన్స్, అది ఇది. సో బేసికల్లీ ఆ టచ్ పాయింట్స్ అన్ని ల్యాబ్ టెక్నీషియన్ తీసుకుంటాడు. డాక్టర్స్ కెన్ బి రిమోట్లీ ఎనీవేర్. అండ్ మెడిసిన్ ఇచ్చేయగానే యూ టేక్ ఎ ప్రింట్ అవుట్ దేర్ అండ్ గివ్ ఇట్ టు ది అక్కడ. అండ్ సెకండ్లీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్లో క్లౌడ్లో ఉండటం ద్వారా ఊర్లలో వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ఇమీడియట్గా రికగ్నైజ్ చేసుకోవచ్చు. ఒక ప్రాంతం తీసుకోగానే అరే దీస్ ఆర్ ది ఇన్ఫెక్షన్, డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి, లేకుంటే టైఫాయిడ్స్ వస్తున్నాయి, లేకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో లాట్ ఆఫ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ కెన్ బి డన్. సో దానికోసం నేను కొత్త బిల్డింగ్ కట్టే బదులు మా ఊర్లో అందరితో కూర్చొని జాగా ల్యాండ్ ఇప్పించుకొని మళ్ళీ డిఎంహెచ్ఓ, కలెక్టర్, ఇక్కడ అక్కడ మినిస్టర్లా సీఎం గారి దగ్గర కూర్చొని అందరితో మాట్లాడి లాస్ట్కి సివిల్ హాస్పిటల్ శాంక్షన్ అయిపోయింది. సో దిస్ ఇస్ మై నెక్స్ట్ డ్రీమ్. ఏంటంటే ఊర్లలో ఎడ్యుకేషన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సెకండ్ స్కాలర్షిప్స్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్కి పిల్లల్ని అడాప్ట్ చేసుకునేటట్టు అదొకటి నడుస్తుంది. 30 kids వీ హ్యావ్ టుక్ నౌ. 30 kidsకి సెకండ్ ఎఫ్టీవీ ద్వారా మేము ఎన్ఆర్ఎస్కి రీచ్ అవుతాం కాబట్టి అలా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కిడ్స్ని అడ్వర్టైజ్ చేసి కూడా అడాప్ట్ ఎ కిడ్. సో ఈ మోడర్న్ విలేజ్ 2020 ప్రోగ్రాంలో బిల్డ్ చేసిన సైట్లో కూడా అకౌంటబిలిటీ ఇచ్చినాం. అంటే మీరు ఇఫ్ $10-20 పే చేశారు కిడ్కి, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్లీ ఆ కిడ్కి ఎప్పుడు వెళ్ళింది, ఎలా వెళ్ళింది, కిడ్ చదువుతున్నాడా లేదా, చదువుకుంటే మీ మళ్ళీ స్పాన్సర్ అలా కూడా బిల్డ్ చేసి పెట్టాం. సో రైట్ నౌ ఇప్పుడు మా ఊరు కాబట్టి మేమే చేస్తున్నాం. ఐ డోంట్ వాంట్ వేరే వాళ్ళు వచ్చి మా ఊరిలో చేస్తాం. బట్ ఆ కన్సెప్ట్ని ప్రతి ఒక్క గ్రామానికి వచ్చేటట్టు డెవలప్ చేస్తున్నాం. కానీ ఇది హెల్త్ కేర్ పోర్టల్లో మాత్రము ఇట్ విల్ బి హ్యూజ్. అంటే చాలా లాట్ ఆఫ్ డాక్టర్స్ దగ్గర అడ్వైస్ తీసుకొని బిల్డ్ చేసినాం ఆ పోర్టల్. అండ్ మెయిన్లీ డెంగ్యూ ఫీవరు ఇటువంటి అన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్. అండ్ మోస్ట్లీ ఇప్పుడు పాపం వాళ్ళకు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆరోగ్యశ్రీ వాళ్ళకి తెలియదు ఎక్కడ వెళ్ళాలో, ఏ హాస్పిటల్ వెళ్ళాలో. హాఫ్ ద టైం పాపం ఇక్కడ అక్కడ తిరుగుతుంటారు, పైసలని ఖర్చు అవుతాయి. సో అదే ల్యాబ్ టెక్నీషియన్ ఇమీడియట్గా చెప్తాడు. ఇప్పుడు ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉంటే వీణవంక గ్రామంలో, వీణవంక మండల్లో ఏమేమి ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అటాచ్ ఉన్నాయి. సో యూ కెన్ ఇమీడియట్లీ గైడ్. So this is huge and this is my next project. So ala we have 6-7 initiatives. So అందరూ అడుగుతారు వై మీ ఊరే ఎందుకంటే మోడల్ క్రియేట్ చేసేందుకు ఐ వాంట్ టు ఫోకస్. చాలా డీప్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అల్టిమేట్ ప్లాన్. అండ్ మరి మెడికల్ కాన్సెప్ట్గా టీవీలో ఏదైనా లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయా సార్? అంటే కాంటెంట్ వైజ్ ఏమో చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ కానీ ఇప్పుడు రీచ్ అయ్యేందుకు ఊర్లలో బ్రాడ్బ్యాండ్, నిన్న కేటీఆర్ గారు చెప్తుండే వాటర్ గ్రిడ్ ద్వారా ఫైబర్ ప్రతి ఇంటికి వస్తుంది అంటే వీ కెన్ సెండ్. అంటే ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కేర్ కాంటెంట్ కానీ అలా చేయొచ్చు. సో అంటే ఇప్పుడు టీవీ అనేది వరల్డ్ వైడ్గా కదా, సో మెడికల్గా ఏదైనా లాంచ్ చేసే అవకాశాలు అడుగుతున్నాను. లేదు, ఇప్పుడు ప్లాన్ ఏం లేదు. మెడికల్గా ఎవరైనా కాంటెంట్ పెడితే డాక్టర్స్కి ఇట్లా లైక్ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కాంటెంట్ క్రియేట్ చేస్తే విల్ డెలివర్ త్రూ ఎఫ్టీవీ అలా. ఓకే, యాక్చువల్లీ ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. యాక్చువల్లీ మీరు విజయాన్ని సక్సెస్ని అయితే కూడా అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ సాధించారు, ఇప్పుడు ఇంటికి వస్తున్నారు అనమాట. సో వాట్ అబౌట్ దిస్? యాక్చువల్లీ ఇండియాలో నేను టెలికమ్యూనికేషన్లో ఆల్మోస్ట్
14-15 ఇయర్స్ పనిచేశాను, అంటే డీప్గా. నేను ఇమీడియట్గా అందరి లెక్క, అంటే చాలామంది చదువుకులో కోసం వెళ్తారు కదా, అలా వెళ్ళలేదు. నేను జాబ్ ఢిల్లీలో ఫస్ట్ ఇండియాలో పనిచేశాను, టెలికమ్యూనికేషన్ 93-95లో. సో సీమెన్స్లో ఇప్పుడు మీ ఇక్కడ 354 నెంబర్ ఉంది కదా హైదరాబాద్, అది ఐ కాన్ఫిగర్డ్ విత్ మై హ్యాండ్స్ ఇన్ డేటాబేస్ ఎక్స్చేంజ్. సో ఈ టెలికమ్యూనికేషన్ అండర్స్టాండింగ్ చాలా బాగా ఉండటం వలన 2007లో అప్పుడు లాంచ్ చేస్తే నెట్వర్క్ వైర్లెస్ ఇంటర్నెట్ బాగాలేకుండే, బ్రాడ్బ్యాండ్ బాగాలేకుండే. సో సర్వీస్ ఎక్స్పీరియన్స్ కస్టమర్స్కి బాగుండదు కాబట్టి మొదలు యూఎస్లో చేశాం. అండ్ ఇక్కడ ఎనీవే ఛానల్స్ వస్తున్నాయి కేబుల్ శాటిలైట్ ద్వారా, సో వారికి అక్కడ లేదు కాబట్టి అన్ని విధాలుగా కలిసి వచ్చింది అన్నట్టు. కానీ ఇప్పుడు ఇండియా ఎలా అవుతుందంటే ఇప్పుడు 4G నెట్వర్క్ రావటము, మళ్ళా యంగ్ జనరేషన్ ఈ 25-26 ఏజ్ గ్రూప్ వాళ్ళ వాచింగ్ బిహేవియర్సే టీవీలో కాకుండా మొబైల్లో చూడటము. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు మా ఊర్లో వీణవంకలో ఎవ్రీ యూత్ హ్యాస్ ఎ ఫేస్బుక్ అకౌంట్ అండ్ వాట్సాప్. సో ఇలా ఒక లీప్ ఫ్రాగ్ ఇండియాలో ఇప్పుడున్న నెక్స్ట్ 4 ఇయర్స్లో బ్రాడ్బ్యాండ్ కానీ, స్మార్ట్ ఫోన్స్ కానీ, ఇంటర్నెట్ కానీ, ఇది రైట్ టైమింగ్ అన్నట్టు. అది కూడా మేము కూడా ఇప్పుడు లాంచ్ చేసిన ప్రోడక్ట్ కూడా ఇంతవరకు కూడా ఇండియాలో ఎవరు చేయలేదు. ఏంటంటే GPRS, అంటే గ్రామంలోకి వెళ్ళినా కానీ మీరు న్యూస్ చూసుకునే బఫరింగ్ లేకుండా. సో దిస్ ఇస్ ద రైట్ టైం అన్నట్టు. మొదలు లాంచ్ చేస్తే సక్సెస్ కాకపో, బట్ ఇప్పుడు అన్ని విధాలకు కలిసి వచ్చింది కాబట్టి, అండ్ ఫ్యూచర్ కూడా ఇండియాలో 1.2 బిలియన్ 600 మిలియన్ స్మార్ట్ ఫోన్స్, 25 ఏజ్ గ్రూప్, ఫ్యూచర్ అంతా ఇండియాలో ఉంది కాబట్టి ఇది రైట్ టైమింగ్ అని లాంచ్ చేశాం. ఓకే, ఫైన్ సార్. ఇప్పుడు రాబోయే బిజినెస్ పర్సన్ తీసుకుంటే వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చే సందేశం, గుడ్ గైడెన్స్ బిజినెస్ వైజ్. I think I support entrepreneurship, recommend చేస్తున్నాను. లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, ప్యాషన్. అంటే గుడ్ బిజినెస్ అడ్వైజ్ ఏంటంటే యూ నీడ్ టు బిల్డ్ ఎ కంపెనీ విత్ లాట్ ఆఫ్ వాల్యూస్, లాట్ ఆఫ్ ఇంటిగ్రిటీ. బికాజ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ రావాలంటే ద కంపెనీ షుడ్ హ్యావ్ గుడ్ మేనేజ్మెంట్, మంచి వాల్యూస్తోని కంపెనీని తీసుకురావటం, క్లీన్గా ఉండటము, ఫోకస్ ఐడియాస్. బట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ద్వారా యూ కెన్ క్రియేట్ జాబ్స్ ఫర్ అదర్స్, అండ్ దట్ ఆ కంఫర్టే డిఫరెంట్ ఉంటుంది. మొదలు చాలా కష్టాలు వస్తాయి, కానీ ముందు చాలా సంతోషం ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ మై అడ్వైస్. Sir, finally future projects and future expansion of yours. Yeah. So first FTV ఇండియాలో లాంచ్ అయినాము, తర్వాత మలేషియా, సింగపూర్, మిడిల్ ఈస్ట్, అండ్ మెయిన్లీ వీఆర్ ఆల్సో లాంచింగ్ ఇన్ స్పానిష్. సో యూఎస్లో స్పానిష్ ఎక్స్పర్ట్స్ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వీఆర్ ప్లానింగ్ టు లాంచ్ ఇన్ November-December time frame, one country from Latin America. ఇండియాలో వీ వాంట్ టు బికమ్ నెంబర్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు ఇంటర్నెట్ టీవీలో నెంబర్ 1 కావటము. మన ఎక్స్పాట్ మార్కెట్ అంటే భారతీయులు అవుట్ సైడ్ ఇండియాలో వీ వాంట్ టు బికమ్ నెంబర్ 1. దాని తర్వాత ఈ లాటిన్ అమెరికన్ ఎక్స్పాట్స్ అమెరికాలో ఉన్న వాటిలో నెక్స్ట్ మా ప్లాన్స్ అన్నట్టు. ఫైన్ సార్. యాక్చువల్లీ ఒక గ్రామం నుంచి అందరు కాలర్స్ లాగే నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. గ్రామం నుంచి వచ్చి మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు. చాలామంది ఎంప్లాయీస్కి ఒక పొజిషన్ ఇస్తున్నారు. ఒక చిన్న ఐడియాతో, ఒక చిన్న థాట్తో ఇంత పెద్ద గ్రేట్ థింగ్ని అచీవ్ చేస్తున్నారు. ఇట్స్ సో గ్రేట్. కంగ్రాచులేషన్స్. ఇంకా మంచి ప్రాజెక్ట్స్తో ఇంకా ముందుకు వెళ్ళాలని హెచ్ఎంటీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్. ఇదేంటి వాళ్ళ హెల్లో అన్నారే. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. గుడ్ ఈవినింగ్.